మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కొడుతుంది ఎవరిని ఏం తట్టి నేను మాట్లాడను మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను థర్టీ నీ ఇష్టం థర్టీ ఉండదు. థర్టీ ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. ఉంటాం నీ ఇష్టం వచ్చింది చేయి. మీ ఇష్టం వచ్చింది చేయి. నేను ఉంటాం. పంపించండి. ఎందుకు పంపిస్తారు? ఎక్కడ కూర్చున్నప్ప ఏమన్నావు నేను పోయిపోతుంది. మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కొడుతుంది ఎవరిని ఏం తట్టి నేను మాట్లాడను మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను చెప్పాను థర్టీ నీ ఇష్టం థర్టీ ఉండదు. థర్టీ ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. ఉంటాం నీ ఇష్టం వచ్చింది చేయి. మీ ఇష్టం వచ్చింది చేయి. నేను ఉంటాం. పంపించండి. ఎందుకు పంపిస్తారు? ఎక్కడ కూర్చున్నప్ప సారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి వీడు ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తారో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది. ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఫర్మ్గా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, అనేకమైన ఉద్యోగావకాశాలు వస్తున్నాయి, గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీయిజంతో, నీ రౌడీ మోకలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు ఇదే రకంగా ఉన్మాదాలు చేసి అధికారంలోకి వచ్చి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని, బాబాయిని హత్య చేయించి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఎంతమంది ప్రాణాలని తీశారో మీకు కూడా తెలుసు, ఎన్ని ఉన్మాదాలు చేశారో మీకు కూడా తెలుసు, ఎంత అవినీతి చేశారో మీకు కూడా తెలుసు. అదే ప్రజలు ఈరోజు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా తిరిగి మళ్ళీ అదే రకంగా వాళ్ళ తాలూకా కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి సైకోయిజాన్ని చూపిస్తూ ఉన్మాదుల్లో రెచ్చగొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు భయపెడితే భయపడిపోవడానికి మేము ఎక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా హాయిగా మీరు మీ పని చేయండి. అబ్బా, ఎర్రబుక్ దాన్ని పని చేస్తుంది. అంతేగా నేను మర్చిపోయా. ఎట్ట మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి?
తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా? నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా? ఎంత మర్చిపోతావు? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైలుని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారండి. 2 శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందల, నేను చూసా. బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది. ఏ రూమ్లో ఆయన కలిసామో 3వ టర్మ్లో కట్టింది స్వామి. అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పెద్ద ఆయన్ని 53 రోజులు బంధిస్తే బాధ ఉండదా? బాధ కలగదా? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు స్వామి. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను, కోర్టుకి తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తా మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని, వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తిని. అభివృద్ధి దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది, సంక్షేమం దాన్ని పని చేసుకుంటుంది, రాజకీయం కూడా దాన్ని పని చేసుకుంటుంది. ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగబడితే చెప్పు తెగుద్ది. పేరు నాని గారు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే, ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే మూల్యం చెల్లించుకుంటావు. ఖబర్దార్, జాగ్రత్త, నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకున్నారా? ఈ దమ్ము ఏంటో నేనేంటో చూసుకున్నారా? మందరు ప్రజలకు ఏం చేసావు నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ వ్యాపారం లేకుండా నువ్వు 1000 కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? గోడౌన్స్ ఎలా కట్టావు? గోడౌన్స్లో నింపినటువంటి మట్టి ముడా భూముల్లో కొట్టింది కదా నువ్వు. నువ్వు ఇంకా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నావు. ఏదో నేను పదవుల కోసం డబ్బులు తీసుకున్నాను, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చెప్పు తెగేదా కొడతాను నేను, గుర్తుపెట్టుకో. ఒక చెప్పు కాదు, 10 చెప్పులు తెగ కొడతాను అవసరమైతే. ఇవ్వడం మా పార్టీ గురించి మాట్లాడు. గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్లా, పార్టీనన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని జనసేన చాలకు బలం. రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈరోజు కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే. మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నాం, వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల 2 పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత